హలో ఫ్రెండ్స్, నమస్తే. ఇందాకటి కాసేపటి క్రితం లెనిన్ మూవీ టీజర్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో అది ఎలా ఉంది ఏంటనేది కంప్లీట్ గా మనమైతే మాట్లాడుకుందాం. అండ్ దీంతో పాటుగా మీరు మన ఛానల్ ని మరియు వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి, దానివల్ల నాకు ఎంతోగానో బూస్టప్ గా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. లెనిన్ మూవీ టీజర్ చూడంగానే నాకు ఏమనిపించిందంటే పర్లేదు, బాగానే ఉంది అన్నట్లు అనిపించింది. ఎందుకంటే అక్కినేని జర్నీ చూసుకుంటే మనము స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కంప్లీట్ గా ఆ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తప్పించి మిగతా అంత డిసప్పాయింట్మెంట్. మెయిన్ గా ఏజెంట్ మూవీ అయితే డిజాస్టర్స్ కి అల్ట్రా ప్రో మ్యాక్స్ ఆ రేంజ్ డిజాస్టర్ చూసిన తర్వాత అసలు అబ్స్కాండ్ అయిపోయాడా అన్న రేంజ్ లో అఖిల్ మన మూవీస్ కనిపించలేదు. చాలా రోజుల గ్యాప్ తర్వాత లెనిన్ మూవీతో వస్తున్నాడు. సో దీంట్లో కూడా కాంట్రవర్సీస్, స్టార్టింగ్ లో శ్రీలీల యాక్టింగ్ చేయడం, ఆ తర్వాత శ్రీలీలని రీప్లేస్ చేస్తూ భాగ్యశ్రీ బోర్సేని రీప్లేస్ చేయడం జరిగింది. సో ఫస్ట్ సాంగ్, సెకండ్ సాంగ్ రిలీజ్ అయింది. సెకండ్ సాంగ్ కూడా ఎటా సాంగ్ బానే ఉంది. అండ్ ఇప్పుడు మనకు టీజర్ రిలీజ్ చేయడం జరిగింది సడన్ గా. సో టీజర్ చూసిన తర్వాత నాకు ప్రామిసింగ్ అనిపించింది. స్టార్టింగ్ మనకు స్వర్గీయ ఎన్టీఆర్ గారి డైలాగ్ ఉంటుంది, ఏమంటివి అన్నట్లు. సో ఆ డైలాగ్ నుంచి ఊరు కంప్లీట్ 1980s 1990s బ్యాక్డ్రాప్ లో మూవీ అయితే ఉన్నట్లు మనకైతే తెలుస్తుంది. అండ్ మూవీలో మనకు చాలా సీన్స్ ఆకట్టుకుంటాయి. అంటే ఒక ప్యూర్ లవ్ స్టోరీగా మనకు కనిపిస్తుంది. సో ఆ తర్వాత ఊర్లో వచ్చే సిచ్యువేషన్స్, ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఊర్లో సేమ్ మనం ఒక రంగస్థలం చూస్తాం కదా. సో ఊరి పాలిటిక్స్, సో ఆ ఊరి పాలిటిక్స్ మధ్య నలిగిపోతున్న జనాలు, అక్కడి నుంచి ఒక రివోల్ట్. అంటే లెనిన్ అంటే ఏంటంటే రివోల్ట్ ఎలా ఉంటుందో అంటే మనకు తెలిసిందే, ఒక చెగువీర. సో అలాంటి కేటగిరీ, సో ఒక తిరుగుదారుడు అనే అలాంటి కేటగిరీలో మనకు లెనిన్ గా అక్కినేని అఖిల్ ఉండబోతున్నట్లు మనకైతే కనిపిస్తుంది. ఆ తర్వాత స్టోరీ ఎటు తీసుకెళ్లింది, లవ్ స్టోరీ నుంచి యాక్షన్ బ్యాక్ డ్రాప్ గా ఎలా వెళ్ళింది అనేది మూవీ యొక్క కాన్సెప్ట్ గా మనకైతే కనిపిస్తుంది. ఇలాంటి కాన్సెప్ట్ లో మనకు చాలా మూవీస్ వచ్చాయి. ముఖ్యంగా చెప్పాలంటే రంగస్థలం లాంటి మూవీ కూడా అలాంటి మూవీ. సో ఒక లవ్ స్టోరీ నుంచి ఒక తక్కువ క్యాస్ట్ ఉండడం వల్ల వాళ్ళ అన్నయ్యని చంపేయడం, ఆ తర్వాత పాలిటిక్స్ లోకి రావడం వీళ్ళు. సో అలాంటి కాన్సెప్ట్ అనిపించింది. ఇది కూడా కొంచెం అలాంటి కాన్సెప్టే అన్నప్పటికీ సో కొంచెం ప్రామిసింగ్ గా కనిపించింది నాకు. ఆ లవ్ స్టోరీ కొంచెం క్యూట్ గా కనిపించడము, అఖిల్ యాస కూడా బాగుంది ఇందులో. సో ముఖ్యంగా రాయలసీమ యాసలో పర్ఫెక్ట్ గానే మాట్లాడినట్టు కనిపించింది నాకు. ఎక్కడ కూడా అంటే కావాలని మాట్లాడినట్టు ఇమిటేట్ చేస్తున్నట్టు అయితే కనిపించలేదు, ప్యూర్ గా అనిపించింది. హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగుంది. అండ్ ఇందులో మనకు శివాజీ గారు కూడా ఉన్నారు. సో శివాజీ గారి యాక్టింగ్ కూడా బాగుంటుంది, మన అందరికి తెలిసిన విషయమే. సో మాస్ రోల్స్ వచ్చినప్పుడు ఇరగా తీసేస్తాడు శివాజీ. సో తనకు తగ్గట్టుగానే రోల్ ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. బీజిఎం కూడా బాగుంది. బీజిఎం స్కోర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే తమన్ ఇస్తున్నాం జరుగుతుంది కదా, సో ఆ తమన్ బీజిఎం కూడా బాగుంది. అండ్ వంశీ మనకు తెలిసిందే ప్రొడ్యూసర్. సో వంశీ అండ్ అక్కినేని నాగార్జున గారు ఇద్దరు ఈ మూవీని ప్రొడ్యూస్ చేయడం అయితే జరుగుతుంది సంయుక్తంగా. సో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే ఉంటాయి, ఎందుకంటే ఓన్ ప్రొడక్షన్ హౌస్ ఏదైతే అన్నపూర్ణ స్టూడియోస్ ఉంది. అండ్ వంశీ గారు కూడా చాలా దగ్గరి ఆప్తులు. సో అందువల్ల ప్రొడక్షన్ వాల్యూస్ లో కూడా ఎక్కడ తక్కువ అయినట్లు అయితే కనిపించట్లేదు. లుక్, ఆ గెటప్ అంతా కంప్లీట్ గా బాగుంది. మేక్ ఓవర్ కూడా బాగుంది అఖిల్ది. సో చూద్దాం. స్టోరీ ఏంటంటే రొటీన్ గానే ఉన్నట్లుగా నాకైతే కనిపిస్తుంది. బట్ చూస్తున్నంత సేపు ప్రామిసింగ్ అనిపించింది. అంటే మరీ ఎక్స్ట్రాడినరీ సూపర్ డూపర్ అని చెప్పలేము, ప్రామిసింగ్ గా అనిపించింది. చూడాలి మరి. ఈ మూవీ అయితే ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్, అంటే 1 month గ్యాప్ ఉంది. సో ఆ లోపు ట్రైలర్ వస్తుంది. ట్రైలర్ వస్తే మనకి ఇంకాస్త ఐడియా వస్తుంది మూవీ పైన. సో మూవీ ఇంకా ఎలా ఉంటుంది ఏంటనేది. బట్ కాన్సెప్ట్ అయితే ఇదే ఉండబోతుంది నాకు అర్థమైనంత వరకు. సో ట్రైలర్ చూసిన తర్వాత మనం కంప్లీట్ గా రివ్యూ చేసి దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ అంతే గైస్, నాకైతే ఇదే అనిపించింది, ప్రామిసింగ్ అనిపించింది. మీలో ఎంతమంది చూసారు ఈ టీజర్? సో చూడనట్లయితే ఒకసారి టీజర్ ని చూడండి. చూసి మీ యొక్క ఒపీనియన్స్ కూడా మన ఈ వీడియోలో కామెంట్స్ అయితే చేయండి. అంతే గైస్, ఈ వీడియోకి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అండ్ నెక్స్ట్ మనకు చాలా మంది మన కమ్యూనిటీలో ఏమడుగుతున్నారంటే ఈ డ్రాగన్ మూవీ వర్సెస్ పెద్ద మూవీ కంపారిజన్, ఏ గ్లిమ్స్ బాగుంది, ఇక్కడ గ్లిమ్స్ బాగుందా, ట్రైలర్ బాగుందా అని చెప్పి నెక్స్ట్ వీడియో దానిపైన చేసే ఛాన్స్ ఉంది. సో అది చేద్దాం. అండ్ దాంతో పాటుగా నెక్స్ట్ వీడియో, ఆ తర్వాత వీడియో వచ్చేసి పెద్దికి బిజినెస్, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది ఏంటని చెప్పి 500-600 కోట్లు అని చెప్తున్నారు. సో యాక్చువల్ గా ఎంత బిజినెస్ జరిగింది, ఎంత వస్తే బ్రేక్ ఏమన్ అవుతుంది అనేది కంప్లీట్ గా మనం ఒక వీడియో తీసి మాట్లాడుకుందాం. యా, ఇంతే గాయస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మోర్ ఓవర్ మీ యొక్క ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.